హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా అండ్ క్విక్గా తయారయ్యే రెసిపీ అయితే ఒకటి చూపించబోతున్నాను. అదే మష్రూమ్ మసాలా కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో మష్రూమ్ వేసుకోవాలి. నేనైతే శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అవి అందులో వేసుకొని హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ కారం, సాల్ట్, పసుపు అంతా ఆ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 3 టమాటా ముక్కలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, గ్రేవీగా తయారవుతుంది. అందుకే వేసుకొని, మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. అన్నీ వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా స్మూత్గా పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మష్రూమ్ని, అది అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా ఫ్రై చేసుకోండి. చూడండి, అలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. వీడియో చూసే ముందైతే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మష్రూమ్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి 2 రకాలు, నాటు పుట్టగొడుగులు, మామూలు పుట్టగొడుగులు. నాటు పుట్టగొడుగులు అయితేనేమో వాటంతట అవే భూమిలో మలుస్తాయి. వీటినైతే తయారు చేస్తారు ఫ్రెండ్స్. సో వీటికన్నా నాటు పుట్టగొడుగులే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు అందులో వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోండి. ఆ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్. గమనించండి, సాల్ట్ అనేది కొద్దిగా వేస్తున్నాను. అలాగే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నాటు పుట్టగొడుగులనైతే శనగపిండి వేసుకొని చేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది. అప్పట్లో అయితే అలాగే చేస్తారు, మా అమ్మ వాళ్ళు కూడా అలా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అందులో వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకోవాలి. ఆ పచ్చివాసన పోవాలి కదా, మూత పెట్టుకొని. తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మన టమాటా వేసాం కదా, అడుగంటుతూ ఉండిద్ది. అందుకే కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత ఎప్పుడు మీరు చేసే విధం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సబ్జీ మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఈ మసాలాలన్నీ మనం బయట కొనుక్కోవటం కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా హెల్దీ మనకి. కానీ కొన్ని చోట్ల తప్పదు కదా, అందుకే బయట తెచ్చుకుంటాము త్వరగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఆ పేస్ట్కి పట్టాలి కదా, బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి మూత తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా మష్రూమ్ని, అవి అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టాలి. ఆల్రెడీ మనం మసాలా మొత్తం ముక్కలకు పట్టించేవి కాబట్టి లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసం అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. అలా సపరేట్ అయితేనే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా
అలా గ్రేవీ అయితే రావాలి. మనం కాజు వేసాం కాబట్టి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. పర్టికులర్గా వేయాలని ఏం లేదు, వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసమని. చూడండి అలాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి అసలు లుక్ అయితే ఎంత బాగుందో. చాలా ఇష్టంగా తింటారు ఈ మష్రూమ్స్ కనుక ఇలా చేసుకుంటే. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.